ఏదో పార్టీ అంటారు రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. అమ్మా, నువ్వు సంతోషంగా ఉంటేనే నేనెక్కడున్నా సంతోషంగా ఉంటాను. నువ్వు దిగులు పడితే నాకు ప్రపంచం మొత్తం శూన్యమైపోతుందమ్మా. అమ్మా, నీకు మాటిస్తున్నాను, నీకెప్పుడు నన్ను చూడాలనిపించినా ఒక్క ఫోన్ చేయమ్మా. ఎక్కడున్నా వచ్చి కనిపిస్తాను, నీతో మాట్లాడతాను. దిగులు పెట్టుకోవద్దమ్మా, సరేనా? రాము, నీకు గుర్తుందా, చిన్న వయసులో ఉండగా నిన్ను మాతో పాటు ఇంటికొస్తావా అంటే అక్కడ అమ్మా నాన్న ఉంటారుగా అని అడిగావు. జీవితాంతం అమ్మా నాన్న నీతోనే ఉంటారు, నీకు అండగా ఉంటారు అని ఇలాగే మాటిచ్చి తీసుకొచ్చాను. ఈరోజు నువ్వు నాకు మాటిచ్చి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నావు. అది కాదమ్మా. పర్వాలేదురా, పిలిస్తే పలుకుతాను అన్నావుగా, అది చాలు నాకు. ఎక్కడున్నా ఈ అమ్మని మాత్రం శత్రువుల చూడకరా. అమ్మా, అంత మాట అనొద్దమ్మా. ఈ ప్రపంచంలో ఏ బిడ్డైనా అమ్మని శత్రువులా చూడడు. అలా చూస్తే తల్లి బిడ్డల బంధానికి విలువనేదే లేకుండా పోతుంది. అనవసరమైన విషయాల గురించి మనసు, ఆరోగ్యం రెండూ పాడు చేసుకోవద్దమ్మా. జాగ్రత్తమ్మా. కానీ రాము, ఒక్కసారి ఆలోచించరా. ఏదన్నా ఉంటే మనందరం కలిసి మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుందాంరా. వద్దు తాతయ్య, నేనన్నీ ఆలోచించాకే ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను వెళ్తాను. చూడు బాలు, నీకు నా మీద, సీత మీద కోపం ఉండొచ్చు, కానీ ఆ కోపాన్ని అమ్మ మీద మాత్రం చూపించుకో. అటు ఆదిత్య, నేను మేమిద్దరం ఇంటికి దూరం అయ్యాం. అమూల్య అత్తగారింటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అమ్మకున్న తోడు నువ్వొక్కడివే. అమ్మని జాగ్రత్తగా చూసుకో. మా అమ్మని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నీ సలహాలు నాకేం అవసరం లేదు. అయినా నీకు కన్న తల్లి ఎవరో తెలీదు, అలాంటిది నువ్వు నాకు మా అమ్మని ఎలా చూసుకోవాలో చెప్తున్నావా? బాలు! తాతయ్య, ఈ విషయంలో ఎవరూ కలగజేసుకోకండి. మీరు అవునన్నా కాదన్నా ఈ అమ్మ మాకు మాత్రమే అమ్మ, ఈ మనిషికి కాదు. సరే బాలు, అన్నీ తెలిసి నీకు ఇక చెప్పగలిగేదేముంది? వస్తాను. ఇంకా రా.